వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయ కురువృద్ధుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి అంటే వారి రాజకీయాలకు దూరంగా ఉండి ఏదో ప్రశాంత జీవితం గడుపుతున్న సామాజిక పరిస్థితులు, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ వారి పార్టీ వైఎస్ఆర్సీపీ క్యాడర్కి ఒక చక్కటి సలహా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చెప్పారనో, లేదు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారనో, లేదంటే పార్టీలో ఇంకెవరు చెప్పారనో మీరు అసహ్యంగా, అనుచితంగా, ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుని ఆ నోటి దొరత చూపించుకుంటే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. చేయాల్సినటువంటి రాజకీయం అది కాదు, హుందాతనంతో రాజకీయం చేయాలి, అటువంటి రాజకీయం చెయ్యండి అని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చారు. అలాగే అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డిని పొగడ్డం కోసం అని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా నోటికొచ్చినట్టు తిడుతూ జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇవ్వడం కోసం చేసేటువంటి తప్పుడు ఆరోపణలు ఇవన్నీ మీరు మానుకోవాలి, అది నాశనం చేస్తుంది పార్టీని తప్పితే లాభం చేకూర్చదు అని చెప్పి కూడా చాలా చక్కటి సలహా ఆయన ఇచ్చారు. మరి ఈ సలహాని వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడులే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు, ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు, ఆయన మెచ్చుకుంటాడని ఇతరులను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు. నిజాలు మాట్లాడాలి, నిష్పక్షపాతంగా మాట్లాడాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది. అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి, అందువల్ల నిజాలే మాట్లాడాలి, నిజాయితీగా నడుచుకోవాలి, పరుల సొమ్మును ఆశించకూడదు. మనం సంపాదించుకుని దాంతోనే మనం ఉంటే మనం గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు ఆయన. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే ఇది ఒక పెద్ద జన్మతా కొన్ని గుణాలు వస్తాయి. ఈ కష్టం కొన్ని మార్చుకోవడం, పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు. పెద్ద డిటర్మినేషన్, సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి. నేను పొరపాటు చేస్తున్నాను, చేయకూడదు ఇటువంటి పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగగలం, తప్పనిసరిగా సాగగలం. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే బాతా భజంతులు చేయకూడదు. పద్ధతిగా నడుచుకోవాలి, డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అట్లా కాకుండా ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి, అమంతరపు మాటలు మాట్లాడి, తప్పులు మాట్లాడి, బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు. ఈ సలహాని వాళ్ళు ఇప్పుడు తీసుకుంటారా అని నేను ఎంత తెలివి తక్కువగా అడుగుతున్నానో ప్రశ్న. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పక్కకి తప్పించారో అప్పుడు అడగాల్సింది, అంతే కదా. సలహాలు నిజంగా తీసుకునే వాళ్ళైతే సలహాదారులు ఎందుకు? మేము సలహాలు మీకు ఇవ్వలేం బాబు అంటూనే రామచంద్రరావు గారు అలాగే పివి రమేష్ గారు లాంటి వాళ్ళు కూడా మాకు ఈ సలహాదారు పదవి వద్దు అని రాజీనామా చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మేము సలహాలు ఎందుకు ఇవ్వాలి, మేము ఇచ్చే సలహాలు ఎవరు తీసుకుంటున్నారు అని. సో సలహాలు తీసుకునేటువంటి సాంప్రదాయం కానీ అలవాటు కానీ మన దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు పెద్ద ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాలు కూడా బుట్టదాకలే అనేది స్పష్టం. గౌతమ్ రెడ్డి గారి మరణం తర్వాత చాలా కుంగిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసిన నేపథ్యంలో కూడా ఏంటంటే అది వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, రాజమోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం అది. దాంతో వెళ్ళారు. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కానీ ఇంకోలా కానీ ఎప్పుడు విమర్శించాలి. రాజకీయ విమర్శలు అనేవి కామన్గానే ఉంటాయి ఎక్కడైనా కానీ. వెళ్ళారు, ఓదార్చారు, లేదు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అని చెప్పి. అప్పుడు కూడా ఏం చేశారు, ఇంకేముంది రాజమోహన్ రెడ్డి చేరిపోతున్నాడు తెలుగుదేశం పార్టీలో, జగన్ అన్నకు వెన్నుపోటు పొడి చేశారంటూ ఆ పెద్ద ఆయన్ని కూడా ఆఖరికి వ్యాఖ్యానించే స్థాయికి వెళ్ళిపోయారు. అయిపోయింది. ఎన్నికల్లో ముందే చెప్పారు అతి చేస్తున్నారు వద్దు అని చెప్పారు, అయినా వినలా. కానీ ఇక్కడ ఈయన ఇప్పుడు పార్టీలో లేకపోయినా పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా ఆయన పట్టించుకోకపోయినా చూస్తూ పార్టీలో ఉన్నాం ఎంతైనా ఇంకా రాజీనామా కూడా చేయలేదు, ఒక మంచి మాట ఏదో చెప్పాలి అని చెప్తే ఇప్పుడు ఆయన మీద కూడా విమర్శలు. ఆఖరికి వెళ్ళి ఇంట్లో కూర్చోకుండా నీకు ఎందుకయ్యా సలహాలు ఇవ్వడం అని చెప్పి మాట్లాడటం. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలిగా కాస్త, లేదు. అందుకే అనేది ఆ సలహాలు వాళ్ళు తీసుకుంటారా అంటే దాన్ని మించినటువంటి తెలివి తక్కువ ప్రశ్న ఇంకొకటి లేదు అని. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.